మన పెరట్లోనే సాధారణంగా ఎక్కడికక్కడ దొరికే ఈ మునగాకుని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ దీని ప్రయోజనాలు తెలియక ఎవ్వరు కూడా సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదు. మనలో చాలా మందికి తెలీదు ఇది చాలా దివ్య ఔషధం అని. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి నివారణకి బాగా యూజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఎవరికైనా ఆపరేషన్ అయినా గానీ, ఏదైనా దెబ్బలు తగిలినా గానీ, ఈ మునగాకుని అలాగా ఫ్రై చేసి ఇస్తుంటారు చాలా మందికి. ఎందుకంటే ఆ వేడి వల్ల గాయం అనేది తొందరగా హీల్ అవుతుంది. మోడీ గారు కూడా రోజు మునగాకు చపాతీయే తింటారు. చాలా ఆరోగ్యం అంట. పొట్ట తగ్గడానికైతే ఈ జ్యూస్ లోని నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏదైతేనే మునగాకుని పొడింలాగా గానీ, లేకపోతే ఒక జ్యూస్ రూపంలో గానీ, ఏదో ఒక రకంగా రోజు ఒక స్పూన్ అయితే తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఇలా కారం పొడిలా చేసుకుంటే మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకున్నాము అని కూడా మనకు అనిపిస్తుంది. పచ్చి మునగాకుని తీసుకొచ్చి బాగా కడిగి పెట్టుకొని ఎండలోని ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోద్ది. లేకపోతే 1 డే అంతా ఎండబెట్టుకుంటే ఇలా అయిపోతుంది. ఇప్పుడు కడాయిలోని జీలకర్ర వేసుకోవాలి. ఎంత క్వాంటిటీలో చేసుకుంటే అంత క్వాంటిటీలో జీలకర్ర, మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, అలాగే కందిపప్పు. మనం క్వాంటిటీని బట్టి ఐటమ్స్ అనేవి తీసుకోవాలి. బట్ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా ధనియాలు అయితే ఎక్కువ వేసుకుంటాం, జీలకర్ర అయితే తక్కువగా వేసుకుంటాం. కరివేపాకు కూడా నేను వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో నువ్వులు కూడా వేసుకోవడం వల్ల కాల్షియం అనేది మనకి బాగా అందుతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మునగాకును కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అనేవి మీ కారంకి సరిపడేటట్టు మీరు వేసుకోండి. నేనైతే అంత హెవీ కారం అయితే వాడను, కొంచెం లైట్ గా వాడతానని తక్కువ మిరపకాయలు అయితే వేసుకున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్న తర్వాత దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. అమ్మాయిలు చాలా మంది పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే వాళ్ళకి తొందరగా బ్లడ్ అనేది వచ్చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. బెనిఫిట్స్ చెప్పడం నాకు బాగా రాకపోయినా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు అయితే నాకు కూడా తెలియవు, కానీ రోజు ఈ పొడి వాడడం వల్ల మాత్రం మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పొడిని ఇప్పుడు జల్లించుకున్నాను. మళ్ళీ వచ్చినదంతా కూడా మళ్ళీ పొడి చేసుకొని మళ్ళీ అలాగా 2 times ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన పౌడర్ అనేది మనకి మంచి పౌడరు. నేనైతే ఈ పౌడర్ లో సాల్ట్ అనేది వేసుకోలేదు. మనం రైస్ తినేటప్పుడు ఈ పౌడర్ లో కొంచెం సాల్ట్, అలాగే నెయ్యి లేకపోతే ఆయిల్ తో కూడా మనం ఈ పౌడర్ అనేది తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా కొంచెం తొక్కు మాత్రమే మిగిలింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక యూస్ఫుల్ అయ్యిందంటే ఒక కమెంట్ అయితే పెట్టండి. అంతే వీడియో. బై బాయ్.